హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. ఈరోజు పాడ్యమి, ఆదివారం, పునర్వసు నక్షత్రం అండి. పునర్వసు నక్షత్రం అంటే శ్రీరామ నక్షత్రం అండి. ఈ రోజంతా కూడా మనము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, రామాష్టకాన్ని పారాయణ చేయడం విశేష ఫలము. ఈరోజు ప్రకృతిలో రామతత్వం అనేది అధికంగా ఉంటుంది. ఈరోజు సీతారామచంద్ర నామాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మనకు ఎవరిపైనైనా కోపం ఉంటే ఆ కోపం అనేది తగ్గిపోతుంది. ఈరోజు మంత్రబలం ఓం సీతారామచంద్రాయ నమః, ఓం సీతారామచంద్రాయ నమః, ఓం సీతారామచంద్రాయ నమః. ఈ నామాన్ని అందరూ కూడా ఈ రోజంతా జపించండి. ఇక కొందరు భావనకు విలువనిస్తారు, ఇంకొందరు శబ్దానికి విలువనిస్తారు. మన జీవితంలో భావనకి, భాషతోనే మనం జీవిస్తూ ఉంటాము. జీవితంలో మనం ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలము. సో మన ప్రశాంతతతోనే ఏదైనా పొందవచ్చు. ఇక ఈరోజు మంచి మాట, శబ్దానికి ఇంపార్టెంట్ ఇచ్చి మానసికంగా బాధపడేవారు కొందరు ఉంటారు. ఉదాహరణకి ఒక అత్త ఉంది. ఆ అత్తకి కోడలు ఉంటుంది. కూతురిని ఒకలా చూస్తుంది, కోడల్ని ఒకలా చూస్తుంది. కూతురు ఎన్ని తిట్టినా కూడా నా కూతురే అంటుంది. అదే కోడలు చిన్న మాట అనేసరికి దాన్ని విపరీతంగా తిట్టడము, కొట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలా చేస్తుంది. మంత్రానికి విలువ ఇస్తే పర్వాలేదు, అలాగే మంచి మాటకు విలువ ఇచ్చినా మంచిదే. అంతేకాని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వారి మాటకు విలువనిచ్చి బాధపడి మీరు మారిపోయి రివెంజ్ తీసుకోవడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక అత్త ఉంటుంది, తన కూతురికి పెళ్లి చేసి పంపిస్తుంది, కోడల్ని ఎప్పుడు తిడుతూ ఉంటుంది. ఇక పక్కన ఉన్న ఒక ఆవిడ ఇదంతా ప్రతిరోజు చూస్తూ ఉంటుంది. తను మాత్రం మంచిగా కోడల్ని చూసుకుంటూ ఉంటుంది. ఈమెను ప్రతిరోజు చూసి చూసి తను ఎప్పుడు కోడల్ని సాధిస్తుంది. నేను మంచిగా చూసుకుంటే నా కోడల దగ్గర నా విలువ తగ్గిపోతుందని ఈమె అలా తయారైపోతుంది. దానివల్ల ఏముంది, ఆమె సన్యాసి అయితే నువ్వు పరమ సన్యాసిలాగా తయారైపోయావు. అంతే కదా. కోడల్ని కష్టపడితే ఆ పాపం కూతురికే తగులుతుంది. ఇద్దరిని ఎప్పుడు ఒకేలా చూడాలి. మనం ఎప్పుడు కూడా ఒకరి ప్రవర్తనను మార్చాలని చూడకూడదు. ఎందుకంటే ఒకరి ప్రవర్తన, ఒకరి ఆలోచన, ఒకరి విధి విధానం అనేది వారి పూర్వార్జిత కర్మఫలాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళను మనం మార్చలేము. భగవంతుణ్ణి వారు మారాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేము. జీవితంలో ఎప్పుడూ కూడా మనం మన గురించి తెలిసిన వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడితే మనం వదిలేసేయాలి. తెలియని వాళ్ళు మాట్లాడినా వదిలేసేయాలి. మన జీవితంలో ఎప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. కుక్కలు మనల్ని చూస్తూ అరుస్తూ ఉంటాయి, పోనీలే అని వదిలేస్తాం. అదే అది కరవడానికి వస్తే రాయితో కొడతాం. అలాగే మనల్ని చెడు ప్రచారం చేసే వాళ్ళ కర్మ, వాళ్ళలోనే తప్పు ఉందని చెప్పేసి వదిలిపెట్టాలి. అందని ద్రాక్ష పుల్లనే అంటారు. నక్కకు ఆ ద్రాక్ష అందదు కాబట్టి అది పుల్లగా ఉంటుంది అనుకుంటుంది. కోతికి అది అందింది కాబట్టి తీయగా ఉంటుంది. అలాగే జనాలు కూడా అంతే. మన దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి అది చెడుగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తానండి. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక చిన్న బాబు మంచిగా చదువుకుంటాడు, కష్టపడి జాబ్ చేద్దాం అనుకుంటాడు. అలాగే చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్తాడు సిటీకి. ఇక ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు మీ నాన్న ఏం చేస్తానని అడిగితే వ్యవసాయం చేస్తానని చెప్తారు. నీకెప్పుడు వ్యవసాయం చేయాలనిపించలేదా అని ఇంటర్వ్యూవర్స్ అడిగితే నాకు చేయాలనిపించింది, కానీ మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు నువ్వు నాలాగా తాతలాగా ఎప్పటికీ కష్టపడకూడదు, మంచిగా బ్రతకాలి అని చెప్తాడు. అయితే ఆ ఇంటర్వ్యూ చేసే ఆ పెద్ద ఆఫీసరు ఈరోజు వెళ్ళి మీ నాన్న చేతులు కాళ్ళు చూసి రేపు మళ్ళీ మరుసటి రోజు రా అని చెప్తాడు. సరే అని అతడు ఇంటికి వెళ్ళి నాన్నతో, నాన్న రేపు మళ్ళీ రమ్మన్నారు, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది, నువ్వేం భయపడకు, బాధపడకు, నేను మంచిగా చూసుకుంటానని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే వెళ్ళి అప్పుడు నాన్న చేతులు చూపించు అంటే ఎందుకు నాన్న అని చెప్పేసి చూపించను వెళ్ళు అని అంటాడు. అయినా కూడా ఇతను బలవంతంగా చూస్తే చేతులు మొత్తం బొబ్బలై ఉంటాయి, కాళ్ళకు గాయాలై ఉంటాయి. మా నాన్న ఇంత కష్టపడి నన్ను చదివించాడా అని అతను రియలైజ్ అవుతాడు. ఇక మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి చూసావా అని ఆఫీసర్స్ అడగగానే, చూశాను సార్, మా నాన్న నన్ను కష్టపడి ఎంతో చదివించాడు, నన్ను చదివించడం కోసం తన జీవితాంతం కష్టపడ్డాడు. ఇక మా నాన్నకు మించిన దైవం ఇంకెవరు ఉంటారు సార్ అని చెప్పేసి అతను అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న అధికారులు మనకు కావలసిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళే కదా అని చెప్పేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు. ఇంకా చాలామంది
పిల్లలు మా కోసం ఏం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది చాలా అహంకారంతో కూడిన ప్రశ్న. ఏం చేశారు అంటే మీరేం చేశారు అనేది కూడా ఆలోచించుకోవాలి. అలాగే కొంతమంది పిల్లలు తండ్రి ఏం చేస్తాడు అంటే చేసే వృత్తి చెప్పుకోవడానికి కూడా పరువు తక్కువగా ఫీల్ అవుతారు. అంత అహంకారంగా ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. మీరు ఒకరికి చెడు చేస్తే చెడే వస్తది. మంచి చేస్తే మంచే వస్తది. దాన్నే కర్మ అని చెప్పేసి అంటారు. ఇక ఈరోజు నిత్య పరిష్కారం. చాలామంది స్త్రీలు తలలో పూలు ధరిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతే. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే వారు ధరించిన పూలను ఇంకొకరికి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. చుట్టాలైనా సరే, తల్లి కూతురికి ఇచ్చినా సరే, అట్లా మన వాళ్ళైనా సరే మనం ఒకరు పెట్టుకున్న పూలు ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వలన వారి నుండి మనకి కర్మలు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. వ్యాధులు కూడా వస్తాయి. అలాగే టెంపుల్‌కి పూలు తీసుకెళ్ళడం చాలా మంచి పద్ధతి. ఇక పూలు ఒంటరిగా ఉన్నప్పుడు ధరించకూడదు. ముఖ్యంగా మీరు నైట్ టైంలో ఉన్నప్పుడు మీ పక్కన అక్క, చెల్లె అలాంటి వాళ్ళెవరు నిద్రించనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పూలు ధరించకూడదు. అది పెళ్ళైన వారైనా సరే, పెళ్లి కాని వారైనా సరే. అలాగే నైట్ టైంలో మీకు హస్బెండ్ పక్కన ఉంటే అప్పుడు మీరు ధరించవచ్చు. అలాగే చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా కూడా దేవుడి ప్రసాదంగా పూలిచ్చినా కూడా రాత్రి సమయంలో ధరించకండి. ఇక అడవి ప్రాంతంలో వెళ్ళేటప్పుడు డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ ప్రయాణించేటప్పుడు పూలు ధరించకూడదు. ఇక చుట్టుపక్కల శ్మశానంలో కూడా పూలు ధరించి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడున్న నెగెటివ్ ఎనర్జీ ఆత్మలు అనేవి ఆకర్షించబడతాయి. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మాత్రం పూలు పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది. ఇంకా అదే విధంగా వర్షాలు పడే సమయంలో చింత చెట్టు కింద తలలో పూలు పెట్టుకొని నిల్చోకూడదు. ఇవన్నీ కొన్ని సాంప్రదాయం పాటించాలి. ఇక రేపు పుష్య నక్షత్రం ఉంది. విశేషమైన రోజు. ఘోర వ్యాధులు, మృత్యు భయాలు అన్నీ తొలగిపోవడం కోసం, అలాగే జెనెటిక్ ఇష్యూస్ వల్ల అది నెక్స్ట్ తరాలకు రాకుండా ఆ వ్యాధులు ఉండాలంటే రేపు అరటినార వత్తులతో విష్ణువు ముందు దీపాన్ని వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని కానీ, విష్ణు స్తోత్రాలను కానీ పారాయణ చేయాలి. తులసితో విశేషంగా విష్ణువును అర్చించాలి. ఇది రేపు ఉదయం పూజ. సాయంత్రం యోగక్షేమం. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో 2 ప్రమిదలు చేయండి. తర్వాత బియ్యం పిండితో సూర్యుని బొమ్మ గీసి అందులో పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద ఈ ప్రమిదలను ఉంచి నెయ్యితో దీపారాధన చేసి సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. తదుపరి ఆ ముగ్గు పిండి పైన ఉన్న కుంకుమను నుదిటిన ధరించండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ లభిస్తుంది. ఇది ఈరోజు ఓంకారం. జై గురుదత్త.